నాతో మాట్లాడినటువంటి వ్యక్తి వారికి ఆ వివేకం లేదని చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉందిగా. అతనే చెప్పిన దాన్ని బట్టి నాకు బాగా అర్థమయ్యింది కూడా. ఇప్పుడు ఇటువంటి అభ్యాసము కంటే ఆత్మానాత్మ వివేకము గొప్పది. ఏమంటే ఇప్పుడు రోజు పారాయణం చేస్తారండి, రోజు పారాయణం, రోజు పూజ, రోజు గుడికి వెళ్ళడం, రోజు ఏదో ఒక ధర్మ కార్యక్రమాన్ని చేయడం, తర్వాత ఇంక మీరు రోజు ఇంక మిగతా ఇంకేముంటే అవి ప్రదక్షిణలు చేయడము ఇంకేంటో ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఏకాదశి ఉపవాసం, ఈరోజు ఎందుకో చాలా ఇబ్బంది పెడుతుందండి. ఇలా ఉంటుంది. అంటే ఏకాదశి రోజు ఉపవాసం కంపల్సరీగా చేసి తిరగడం. ఇంకా కొంతమంది ఏంటంటే నేను సోమవారం రోజు ఉపవాసం, లేకపోతే బేస్తవారం ఉపవాసం, లేదా శనివారం ఉపవాసం. ఇప్పుడు ఏంటంటే కలియుగం కదా ఇది కలియుగము. దీంట్లో వెంకటేశ్వర స్వామి గొప్పది కాబట్టి, వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఇష్టం కాబట్టి నేను శనివారం రోజు ఉపవాసం. ఇట్లా ఉంటుంది. ఇవన్నీ కలిసి చేస్తూ ఉంటారు. పూజ చేస్తారు, తర్వాత గుళ్ళకు పోతారు, పారాయణం చేస్తారు, తర్వాత ఇట్లా ఉపవాసం కూడా ఉంటారు. ఇదంతా అభ్యాసం. ఎందుకు నువ్వు చేస్తున్నావు? వేదాధ్యయనం చేస్తున్నాడు. వేదాధ్యయనం ఎందుకు చేస్తున్నాడు? ఒకసారి బస్సులో కూర్చొని నేను ప్రయాణం చేస్తున్నాను. బస్సులో నా పక్కలో ఖురాన్ చదువుకుంటున్నటువంటి ఒక వ్యక్తి కూర్చున్నాడు. మదరసాల్లో చదువుతారు వాళ్ళు. అతను ఆ వ్యక్తి బస్సు ఎక్కితే నా పక్కలో సీట్ ఖాళీగా ఉంటే కూర్చున్నాడు. సరే, నేను అతనితో మాట్లాడుతున్నాను. మీరు ఏం చేస్తున్నారంటే, అంటే మదరసాలో ఉన్నానండి. ఏం చేస్తావు మదరసా అంటే ఇట్లా చదువుకుంటాను. ఏం చదువుతావు అంటే ఖురాన్ చదువుతాను. సరే, బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు ఏంటంటే చెప్పాడు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది నేను చదువుకుంటున్నాను. సరే, ఇంకా ఎంతకాలం ఉంటుందంటే ఇంకా 1 సంవత్సరం ఏదో ఉండదు అని అన్నాడు. అది నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఇంతకాలం చదివినాను అని చెప్పాడు. ఇంకా దగ్గరలో అయిపోతుంది, 1 సంవత్సరము అట్లా అయిపోతుంది. సరే, నేనేమడిగానంటే, నువ్వు ఖురాన్ చదువుకుంటున్నావు కదా, ఎందుకొరకు ఖురాన్ చదువుతున్నావు? ఖురాన్ నువ్వు ఎందుకు చదివావు అని అడిగాను. ఏంటి మీరు ఎట్లా అడుగుతున్నారు ప్రశ్న? ఖురాన్ చదువుకుంటే మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళే చేస్తారు. వాళ్ళే చేయడమే కాకుండా మేము చెప్పినట్లు వాళ్ళందరూ వింటారు. అంతేకాకుండా ఇంకా అతను చెప్పినటువంటి మాట, కావాల్సిన డబ్బులు వస్తాయి. అదే ఇంకా బయట ఇంకెక్కడన్నా పోతే మాకు అవంతా వేరే చదువుకుంటే అంతా కూడా రాదు. దీంట్లో మాత్రము గౌరవానికి గౌరవం వస్తుంది, ప్లస్ డబ్బులు కూడా కావాల్సిన డబ్బులు వస్తాయి అని చెప్పాడు. అంతేనా, ఇంకా వేరే కూడా ఏమన్నా ఉంటుందా అని అడిగా నేను. ఇంతే అందే అన్నాడు. అయితే ఇందుకోసమేనా మీరు మద్రసాలో చదువుకునేదినంటే, అవును ఇందుకోసమే అందన్నారు. అంటే ఖురాన్లో ఇంకా వేరే అర్థం ఏదన్నా ఉంటుందేమోనే అని నేను అన్నా. ఆ అర్థం అంతా చాలా గొప్పది, అది తెలుసుకోవాలంటే మహా కష్టం అందని అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ దానికి టాపిక్ అక్కడ విడిచిపెట్టేశాను. తర్వాత వేదం చదువుకుండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం.
ఈ వేదం చదువుకొని ఉండే వాళ్ళతో కూడా కొద్దిగా మాట్లాడినాం. ఈ వేదం చదువుకుండే వాళ్ళను అడిగితే వాళ్ళు ఏమంటే, వేదము చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మెయిన్ టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం సంపాదించడం కొరకు చాలా ప్రయత్నం చేస్తారు వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు. లేదంటే టీటీడీకి సంబంధించినటువంటి ఆయా దేవస్థానముల యందు ఉండేదానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అట్లా ఇచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే టీటీడీగానైతే ఇంకా వాళ్ళకి సేఫ్, ఇంకా వాళ్ళు వెనక్కి తిరిగి చూసే పని లేదన్నమాట. కంపల్సరీగా ఇంకా వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే, టీటీడీలో ఉండేటువంటి చాలా సౌకర్యాలు ఏంటంటే, ఎవరైతే టీటీడీలో ఒక్కసారి వేదాధ్యయనం చేసుకున్న తర్వాత అందులో ఎంటర్ అయిపోతారో వాళ్ళ పరంపర ఉంది చూడండి, వాళ్ళ పరంపర కూడా వేదాధ్యయనం చేస్తే వాళ్ళు వెంటనే ఈజీగా దాంట్లోనే మెర్జ్ చేసుకునేస్తారు. అందువలన టీటీడీలో ఈ వేదాధ్యయనం చేసిన వాళ్ళందరూ అక్కడికి వెళుతారు. అక్కడ అందరికీ రాదు. దానికి ఈ మధ్యలో వాల్యూ కూడా ఎక్కువ పెరిగిపోయి దానికి కూడా డబ్బులు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. సరే, ఇంకొంతమంది ఏంటంటే, అంటే డబ్బుల కోసం వీళ్ళు చేస్తున్నదంతే, ఇంకేం వేదాధ్యయనం చేసినదేం వేదం కోసం కాదు. వేదం యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆ వేదం వలన జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానంతో మేము ఎలా చేయాలో అదేమీ లేదు. తర్వాత ఈ కంచిపీఠంలో వేదాధ్యయనం జరుగుతుంది. శృంగేరిలో వేదాధ్యయనం జరుగుతుంది. శృంగేరిలో ఉన్నటువంటి స్వామీజీ వారు విధుశేఖర భారతీ స్వాముల వారిని శృంగేరిలోనే వేదాధ్యయనం చేసినటువంటి ఆ విధుశేఖర భారతీ స్వాముల వారిని స్వామీజీ సెలెక్ట్ చేశారు. మరి కంచిలో ఉన్నటువంటి స్వాముల వారు మరి వారిని ఇప్పుడు మొన్న ఉత్తర పీఠాధిపతిగా సెలెక్ట్ చేశారు కదా, వారు తిరుమల తిరుపతి దేవస్థానమునందు వేదాధ్యయనం చేశారట. మరి వారు ఇంక అక్కడే టీటీడీలోనే కొంతకాలం పనిచేశారు. మరి ఇంక అక్కడి నుంచి వీరు వారిని తీసుకొచ్చి అట్లా చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడేమో తన దగ్గరే పెట్టుకుని వేదాధ్యయనం అంతా ఇక్కడే చేసి వాళ్ళు వేదాంతాన్ని అంతా వీళ్ళు బోధించి తర్వాత చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వారే అక్కడ వేదాధ్యయనం అనేది కూడా ఉంది. కంచిపీఠంలో వేదాధ్యయనం ఉన్నది. కంచిపీఠంలో ఉన్నటువంటి వేదాధ్యయనంలో ఉన్నటువంటి వాళ్ళకంటే మరి అక్కడ ఉండేటువంటి వారిని వారు స్వీకరించారు. అది ఏమో మనకు తెలియదు, అది ఎట్లా అనేటువంటిది కూడా మనకు తెలియదు. కానీ మొత్తం మీద వారు కూడా స్వీకరించి వారు చేశారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే, వేదాధ్యయనము చేసినటువంటి వాళ్ళు నేను వేదాధ్యయనమును ఎందుకు చేసినాను. వేదాధ్యయనం గొప్పది, ఎందుకంటే మిగతా వాటన్నింటికంటే కూడా వేదమును అధ్యయనం చేయడం అనేటువంటిది చాలా గొప్పది, చాలా మంచి విషయం. అయితే ఈ వేదాధ్యయనమును చేసిన తర్వాత ఈ వేదాధ్యయనముతో నాకు వనగూరేదేమిటి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనేటువంటి దాన్ని ఒకసారి చూస్తే, వాళ్ళు జీవితంలో ఏం చేస్తున్నారంటే, వీళ్ళు అధ్యయనం చేసినటువంటి వేదమును బయటొచ్చి ధన సముపార్జనే ప్రధానముగా పెట్టుకొని
వీళ్ళకున్నటువంటి ఈ వేద విజ్ఞానాన్ని అక్కడ ఉపయోగిస్తున్నారు. అంటే అప్పుడు ఏమైపోయింది, వాళ్ళు ధన సముపార్జన అనేటువంటి ప్రధాన లక్ష్యం పెట్టుకొని వాళ్ళు వేదమును కూడా అక్కడ ఉపయోగిస్తున్నారు. ధన సముపార్జనే లక్ష్యమైతే ఇప్పుడు అక్కడ ఒక ప్రశ్న, ఈ మధ్యలో శాంతానంద స్వాముల వారు పుష్పగిరి మఠాధిపతులు, ప్రస్తుతం ఉన్నటువంటి పుష్పగిరి మఠాధిపతులు వారితో ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక వీడియోని షేర్ చేశారు. దాంట్లో ఆ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి అతను పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి స్వామీజీని అడిగారు, స్వామీజీ తమరు ఏమేమి అధ్యయనం చేశారు అని అడిగారు. బాగానే ఉందిగా, ప్రశ్న బాగానే ఉంది. దానికి వీరు ఏమి చెప్పారంటే, వేదాధ్యయనం అనేటువంటిది మేము చేశామండి, కానీ అప్పుడు ఆ పరిస్థితులను అనుసరించి, ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని అనుసరించి ఇంక వేరే వెళ్ళే మార్గం ఏది లేదు కాబట్టి ఆ సమయంలో మేము వేదాధ్యయనం చేశాం. ఆ వేదాలని అధ్యయనం చేసి మేము దాంట్లో అదే మార్గంలో మేము ముందుకు చావడం జరిగింది అని చెప్పాడు. మరి అది నేను విన్నాను. విన్న తర్వాత సరేలే, వారి పరిస్థితిని వారు వెళ్ళిపుచ్చారని నేను అనుకున్నాను. సరే, దానిపైన మనం ఇక్కడ విమర్శ చేసేదానికి ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఏదో ఒక విధముగా ఇంకా కొంతమంది ఏం చేశారంటే వేదాధ్యయనం చేసి అమెరికాకు వెళ్ళడం కోసం వీళ్ళు వేదాధ్యయనం చేస్తారు. అమెరికాకు వెళితే అమెరికాలో అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానములు ఉన్నాయి. ఇలా వెళ్ళడానికి ముందు వీసా కూడా ఈజీగా వచ్చేది, అదేదో ఉండేది, ఇప్పుడు ఎట్లుందో తెలియదు. కాబట్టి అమెరికాకు వెళితే అమెరికాలో వీళ్ళకు బాగా మంచి ఆదాయం వస్తుంది. అలా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన వేదాధ్యయనం దేనికి? ఆత్మానాత్మ విచారణకు ఏమన్నా పనికొచ్చిందా? ఆత్మానాత్మ వివేకాన్ని ఏమైనా తెలుసుకునే దానికి పనికొచ్చిందా? మళ్ళీ పైగా రోజు వాళ్ళేమో వేదము నవల్లి వేస్తూనే ఉంటారు. వీళ్లకు ఆ వేదాధ్యయనము వలన ఆత్మానాత్మ వివేక జ్ఞానము వైపు వాళ్ళు వెళ్ళలేదు. అందువలన ఈ వేదాధ్యయనము చేసిన వాళ్ళకంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగిన ఉండేటువంటి వాళ్ళు గొప్ప. అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం అన్నప్పుడు దాంట్లో పరోక్ష జ్ఞానమని అపరోక్ష జ్ఞానమని రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు మామూలుగా చేసేటువంటి ఈ వేదాధ్యయనము కంటే, వేదాధ్యయనం కానీ లేకపోతే పూజ పునస్కారము సంధ్యావందనము ఇవి ఏవైతే ఉన్నాయో, జపము తపము ఇవన్నీ తీసుకోండి, ఇవంతా అభ్యాసం కింద వచ్చేటివి. ఈ అభ్యాసం కింద వీడు చేసేటువంటివన్నీ ఏమున్నాయో, నేను ఇవి అవి లెక్క కట్టడంలా, మీరు అన్నీ లెక్కేసుకోండి. ఈ అభ్యాసము అన్నింటికంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము అంటే పరోక్ష జ్ఞానం, ఇది ఆత్మ ఇది అనాత్మ అంటారని శాస్త్రం చెప్పుచున్నది, గురువులు చెప్పుచున్నారు అనేటువంటి జ్ఞానం ఎవరికైతే పట్టిందో, ఆ జ్ఞానం ఇప్పుడు పట్టిందిగా, వాడికి తెలిసిందిగా, ఇతను ఇప్పుడు గొప్ప. ఎవరికంటే ఆ వేదాధ్యయనం చేసిన వాడి కంటే. వేదాధ్యయనం ఒకటే కాదు, మీద నేను అభ్యాసాలను చెప్పానుగా, వీటన్నింటికంటే కూడా ఇతను గొప్పవాడు. ఎందుకు? ఇతను ఒక ఫైనల్ సెటిల్మెంట్కి వచ్చేసాడు. ఏమని? ఆత్మానాత్మ వివేకం గొప్పది అంటే అప్పుడు ఏమైంది? ఆత్మస్వరూపమే వేరే, అనాత్మస్వరూపం వేరే. ఇప్పుడు ఈ వివేకం ఏం చేస్తుంది? వీడిని వేరు చేసేస్తుంది. ఇది అనాత్మ ఇది ఆత్మ అంటే ఇప్పుడు వీడు ఇంకా నెక్స్ట్ నేను ఆత్మ మార్గంలో పోవాలన్నా అనాత్మ మార్గంలో పోవాలన్నా అనేది నిర్ణయానికి వచ్చేస్తుందిగా. అలా నిర్ణయానికి రావడానికి
ఆత్మ అనాత్మ జ్ఞానం అనేటువంటిది ఉండుట, ఇది గొప్పది. ఇప్పుడు ఏంటి వీడు చూడండి, వేదములు చదివిన వాడి కంటే, వేదాంతము చదువుకున్నాడు వేరే వాళ్ళు, కానీ వాళ్ళకి ఆత్మనాత్మ వివేక జ్ఞానంలో స్థిరపడలా వాళ్ళకంటే, ఇంకా రోజు చేసేటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, జపములు, ధ్యానములు ఇవంతా చేసే వాళ్ళకంటే. మేము ఒకసారి హైదరాబాదులో ఒక గుడిలోకి వెళ్ళి వేరే ఫంక్షన్ కోసం ఏదో చేయాలని చెప్పి వాళ్ళని వెళ్ళి అడిగాం. వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఫంక్షన్ చేయాలంటేనండి మీరు ఈ విధంగా మీ ఇంటిలో చేయాలంటే దీనికి పలానా దోషం ఉందండి, ఆ దోషానికి సంబంధించి జపం ఇన్నిసార్లు చేయాలి, దానికి 2 బ్రాహ్మణులు రావాలి, నెక్స్ట్ ఈ కార్యక్రమం ఈ ఫంక్షన్ చేసేదానికి ఒక 2 బ్రాహ్మణులు వస్తారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ జపం చేస్తూ ఉంటారు, మేమిద్దరూ ఇక్కడ ఈ హోమం చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ చేయడం కోసము దానికి వాడు ఏదో సమ్ అమౌంట్ అడిగాడు. తీరా మళ్ళీ చూస్తే వేరే వాళ్ళు వచ్చి అవన్నీ ఏమొద్దండి మామూలుగా చేస్తాం చేయండి అని వేరే వాళ్ళు ఏదో చేశారు. అంటే ఇప్పుడు ఇదేంటంటే ఇది ఇక్కడ ఏమైపోయింది, ఇది వ్యాపార ధోరణిగా మారిపోయిందే కానీ ఎందుకోసము ఏమిటి అనేది ఏమన్నా ఉందా అక్కడ? చూడండి ఎట్లా పడిపోతుందో, అది గుర్తించాలని చెప్తున్నా. తర్వాత ఇప్పుడు యోగా చేస్తున్నారు, యోగా కూడా అభ్యాసమే, రోజు యోగా చేపిస్తుంటారు, బాగానే ఉంది. ఈ యోగా చేసేటువంటి వాడు ఈరోజు కూడా నా దగ్గరికి నిన్నొచ్చారు, ఈరోజు కాదు నిన్నొచ్చారు, ఎవరో యోగా మాస్టర్ అట, విశాఖపట్నం యోగ భారత్ ఆరోగ్య భారత్, యోగ భారత్ ఆరోగ్య భారత్ అట, ఆంధ్రప్రదేశ్. an institution for spiritual and yogic sciences. ఆయనకు ఇప్పుడు ఒక 65 అట్లా ఉంటాయని అన్నాడు వయసు కూడా, నాగేశ్వరరావు గారట. ఇప్పుడు జూన్ 21 యోగా దినం సందర్భంగా కుప్పంలో 10,000 మందితో యోగా డే చెయ్యాలి అని చెప్పుకొని వచ్చాడు, అంత బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు, మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి మీ ఆశ్రమంలో కూడా మీరు కూడా పెట్టుకోండి, మేము వచ్చి మీకు కూడా ఏదో చేస్తామని అన్నారు. సర్లేండి మీరు మా వాళ్ళతో కలవండి, నేను కూడా వాళ్ళకి చెప్తానని చెప్పాను. నేను ఇంతవరకు నేను ఒక గోళీ కూడా తినలేదండి అని ఏదో చెప్పుకొని వచ్చాడు. ఆరోగ్యం బాగుందండి, ఓకే బాగానే ఉంది. నేనేమంటానంటే ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగానే ఉంది, నీ మనస్సులో దోషములు లేకుండా నువ్వు శాంతిగా ఉండగలుగుతున్నావా? అది నా ప్రశ్న. యోగా చేస్తున్నావు, 10,000 మందికి యోగా చెప్పిస్తావు, బాగుంది, నేను కాదని చెప్పట్లేదు. నీ మనస్సులో శాంతిగా నువ్వు ఉండగలుగుతున్నావా? నీ మనస్సు శాంతిగా లేకుండా పోతే నువ్వు 10,000 మందికి కాదు 1,00,000 మందికి నువ్వు యోగా చెప్పినా దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అది ఇక్కడ నేను అడిగే ప్రశ్న. అంటే ఇప్పుడు అది అభ్యాసం చేస్తున్నాడు, రోజు అభ్యాసం చేస్తున్నాడు. ఈ అభ్యాసం అనేటువంటిది శరీరాన్ని కొద్దిగా ఆరోగ్యంగా బాగానే పెడుతుంది, కానీ మరి నీకు మనశ్శాంతి వస్తుందా? ప్రశ్న సమంజసంగానే ఉందా? నేనైతే సమంజసంగానే ఉందని చెప్తున్నాను. నెక్స్ట్ పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, తపస్సులు చేయడం, వ్రతాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, ఇవన్నీ అభ్యాసాలు చేస్తుంటారు. నెక్స్ట్ ఈ ఉపవాసాలు చేయడం, ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇట్లా చేసేటివన్నీ కూడా అతనికి శాంతిని ఇస్తున్నాయా అంటే శాంతిని ఇచ్చుట లేదు. శాంతిని ఇవ్వలేదు అంటే మరి ఇంక దానివల్ల నీకు కలిగిన ప్రయోజనం ఏమిటి? డబ్బులు కావాల్సినంత ఉందండి, డబ్బులేమో కావాల్సినంత ఉందండి, మనశ్శాంతి లేదండి. ఏంటి దీనివల్ల ప్రయోజనం? చూడండి ఎట్లా ఉందో. మనశ్శాంతి లేనటువంటి డబ్బులుంటే ఏమి, ఐశ్వర్యం ఉంటే ఏమి, ఇంకోటి ఉంటే ఏమి, ఇంకోటి ఉంటే ఏమి, ఇంకోటి ఉంటే
ఇవన్నీ లేకపోయినా మనశ్శాంతి ఉందని అనుకోండి, అప్పుడు అది ఎంత గొప్పది. బాగా ఆలోచన చేయండి. ఆ మనశ్శాంతి రావడం అని అంటే ఎట్లా వస్తుందంటే, ఏది సత్యము ఏది అసత్యం అని గుర్తిస్తే చాలు ప్రస్తుతానికి. అంటే అప్పుడు వీడేమవుతాడంటే, ఇవన్నీ ఎందుకు చెయ్యాలి, నేను చెయ్యాలన్నా వద్దా అనేటువంటి స్థితిని దాటిపోయాడు ఇతను. ఎందుకంటే వీళ్ళు ఇన్ని చేసినప్పటికీ మనశ్శాంతిని వీళ్ళు పొందారా? పొందలేదు. నేను మనశ్శాంతి మార్గానికి నేను వెళ్తున్నా, గ్యారంటీ అనేటువంటి దృఢ నిశ్చయం ఉందిగా. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రతిష్టం. అంటే వీటన్నింటి వలన వచ్చేటువంటి పుణ్యం ఏదుందో దీన్నంతటినీ దాటుతాడు. అత్యేతి తత్సర్వం విదిత్వ, దీనన్నింటినీ అతను తెలుసుకుని యోగి పరం అంటే వీటన్నింటికంటే గొప్పదైనటువంటి స్థితిని పొందుతాడు. స్థానం ఉపైతి చాద్యం. అంటే ఇక్కడ యోగి అని అంటే ఎవరు? ఆత్మ వివేక జ్ఞానం వైపు వెళుతూ భగవంతుని యొక్క తత్వము తెలుసుకునే దానికోసం ప్రయత్నం చేసేటువంటి వాడు యోగి. అతని గురించి మనకు 8వ అధ్యాయం చివరి శ్లోకం చెప్పింది. కాబట్టి ఈ అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది. అది దృఢాపరోక్ష జ్ఞానమేం కాదు. దృఢాపరోక్ష జ్ఞానం కాకపోయినా పరోక్ష జ్ఞానమే. పరోక్ష జ్ఞానము అనేటువంటిది గొప్పది. అంటే ఇవన్నీ చేసిన వాడైపోయినాడు ఇప్పుడు వాడు. సరే, తర్వాత జ్ఞానము కంటే ధ్యానం గొప్పదని అంటున్నాడు. దానిని మళ్ళా మనం రేపు అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఈ శ్లోకము స్లోగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కర్మఫల త్యాగం అనేటువంటిది చెప్పాడు 11వ శ్లోకంలో. ఈ 12వ శ్లోకంలో కర్మఫల త్యాగం వల్ల శాంతి కలుగుతుంది అని చెప్తున్నాడు. మరి కర్మఫల త్యాగం వల్ల శాంతి కలిగేటట్లుగా అయితే మరి ఇవన్నీ చేయాల్సిన పని లేదుగా. ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా వీడు కర్మలు చేసుకుంటూ కర్మఫలాన్ని త్యాగం చేసి శాంతిని పొందిపోవచ్చుగా. మరి ఇవన్నీ ఎందుకు ఉండేది? ఇవన్నిటిని తీసేసి డైరెక్ట్గానే కర్మఫలాన్ని త్యాగం చేసేయని చెప్పచ్చుగా. ఇటువంటివన్నీ ఉంటాయి దీంట్లో. దీని గురించి ఇక్కడ మనకి శ్లోకం బాగా వివరిస్తుంది. దానిని మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామిజీ, అదే స్వామిజీ, వరకు మీరు చెప్పింది ఏంటంటే వీళ్ళందరూ వాళ్ళ జీవనోపాధి కోసం చెప్పేసి, అంటే యోగా మాస్టర్ ఉన్నారు, ఈయన వైజాగ్ అంటున్నారు కదా స్వామిజీ, నాగరాజు గారు. అవును, ఈయన మా టెక్కలు కూడా వచ్చారు సార్. మనిషికి 500 రూపాయలు ఫీజు సార్. అవునా? ఆ విధంగా అయితే ఆ ప్లేస్ లేకుండా కూర్చున్నారు. విపరీతమైన ఫేమస్ యోగా మాస్టర్ అన్నమాట ఈయన. ఈ విధంగా వీళ్ళ తనక జీవనోపాధి వీళ్ళు సాధించుకుంటున్నారు. అలాగే మీరు చెప్పినారు ఈ పీఠాధిపతులు వీళ్ళందరూ చెప్పని, మరి వీళ్ళందరూ వేల కొద్ది రూపాయలు, లక్షల కొద్ది తనక ఆస్తులు, తర్వాత సంపాదన వీళ్ళ చేతుల నడుస్తూ ఉంటుంది. అవును. ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నాడు అనుకోండి, అదే ఒక బైబిల్ పట్టుకుంటే ఒక పాస్టర్ అయిపోతున్నాడు, హ్యాపీగా ఆయన జీవనోపాధి గడిచిపోతుంది. 10% కంపల్సరీ ఇచ్చేయాలి. ఇటువంటి స్వభావంతో వీళ్ళందరూ మీరు అన్నట్టు వేదం నేర్చుకున్నా లేకపోతే ఖురాన్ నేర్చుకునేవాడు ఆడొచ్చిన ఎక్కడో చిన్న మసీద్ పెట్టేసుకుంటే ఆయనకు కావాల్సిన డబ్బులు ఆడికి వస్తున్నాయి. ఇట్లాగా చేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇలాగా ఏమంటే ఈ ముక్తి మార్గంలోకి వెళ్ళాలని కానీ లేకపోతే మీరు చెప్పే విధానంలో శాస్త్రాన్ని నలుగురికి తెలియపరచాలనే ఉద్దేశం కానీ ఎవరికి లేదు స్వామిజీ. అయితే వాళ్ళల్లో కూడా కొద్ది మంది ఉంటారు, కానీ తక్కువగా ఉంటారు. మాక్సిమం 10% స్వామిజీ. లేకపోతే ఎక్కడ విశాఖపట్నం వాడు కుప్పం రావడం స్వామిజీ. మీరు ఇదంతా ఏంటంటే ఒక్కొక్క చోటకి వెళ్తే ఇప్పుడు మీరు చెప్పినట్టు 10,000 మంది పెట్టించారంటే మినిమం ఫీజు అనేది డిక్లేర్ చేస్తారు. ఆ ఫీజు కలెక్ట్ చేసి వెళ్ళిపోతారు. ఇదంతా జరుగుతూ ఉంది. ఇది ఆత్మ విచక్షణ, అదే ఆత్మ పద్ధతిలో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. తర్వాత భగవద్గీత ఈ విధంగా చెప్పేవాళ్ళు మరీ తక్కువ మంది. భగవద్గీతలో ఎక్కడైతే భగవంతుడు అనే పేరు వచ్చిందో అక్కడ మీరు చెప్పినట్లు
అందులో వాళ్ళకి కావాల్సిన అర్థం ప్రకారం వాళ్ళు ఫాలో అయిపోతున్నారు, పబ్లిక్ ని రాంగ్ ట్రాక్ లో తీసుకుపోతున్నారు స్వామి. నేను గమనించింది అదనమాట. కానివ్వండి, అట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ మనకేంటంటే అటువంటివన్నీ చూసి కూడా వాటి వైపు మనం చూడకుండా మనం మన మార్గాన్ని ఎంచుకొని మనం ముందుకెళ్ళాలి. అది తెలుస్తున్నాను సార్, మొదటి రోజు నుంచి. సరే. ఓం తత్సద్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జయ. బోలో గీతా మాతా की జయ. బోలో భక్త మండలి की. హర నమః పార్వతీపతయే. శంభో శంకర. జయ సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. ఓం